నై తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు హరీష్ రావు. నై తెలంగాణ, జై తెలంగాణ కాదు, నై తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నై తెలంగాణ అన్న వ్యక్తి నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయి చందు విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమి కొట్టిన ఘనత సాయి చంద్కి దక్కిందన్నారు. అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేరుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణవాది అడ్డుకోవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పాపం సాయి చందు ఇక సాయి చంద్ చచ్చిపోయా కదా, ఇక ఆయన విగ్రహ ఆవిష్కరణకు ఇక మరి వీళ్ళు హాజరయ్యి అలా అంటా వర్షం మీదకి వెళ్ళి నై తెలంగాణ అన్న ఆయన ఇవాళ రాజ్యం వెళ్తుండు అనేది ఇప్పుడు హరీష్ రావు ఆంబాయి వెళ్ళబోసుకుంటుండు. దీని మీద ఇక మరి ఒకరిని లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఏంది ఏం కదా, నిజంగానే మరి ఆయన నై తెలంగాణ అన్నాడా, అసలు ఏంది ఏమి నడిచే ఎట సంగతి ఒక్కసారి మనం లైన్లో తీసుకుందాం. ఇప్పుడు మన ఇందిరా శోభన్ని మరి ఆమెని లైన్లో తీసుకుందాం, ఫోన్ తీసుకుందాం. మరి నై తెలంగాణ అన్నోళ్లకు మరి రాజ్యాధికారం అన్నట్టుగా మాట్లాడుతుండమ్మా, మరి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి అరుచుకుందాం. ఏమంటుంది ఈ తల్లి ఫోనే లేపుతలేదు. మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ समय पश्चात సరే మళ్ళా ఏమైనా ఫోన్ చేస్తే తీసుకుందాం. ఫోన్ లేపుతలేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇప్పుడు బోనాల పండుగ అక్కడ కూడా చేరుకుందా. దుర్గమ్మకు బంగారు బోనం, ఇంద్రకీలాద్రి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాదు భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించింది. జోగిని శ్యామలాదేవి ఇతరులు మొత్తం 11 రకాల బోనాలతో ఊరేగింపుగా దుర్గమ్మ చెంతకు బయలుదేరగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలతో సాగింది. మంత్రి రామనారాయణ రెడ్డి, ఈవో, అర్చకులు, వేద పండితులు బంగారు బోనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న కమిటీ బంగారు బోనం, పట్టు చీర, పూలు, పండ్లు, ఇతర సామాగ్రిని వారికి అందజేసింది. ఇక ఈ రకంగా బంగారు బోనం కనకదుర్గ దుర్గమ్మకు బంగారు బోనం మరి ఇక ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా శివశక్తుల సింధులు
డోలు దెబ్బ దరువులు మంగళ వాయిద్యాలతోటి ఈ రకంగా మరి ఇక బంగారు బోనం ఇవాళ దుర్గమ్మకు మరి సమర్పించారు అనేది ఇవాళ తెలంగాణకి వెళ్ళి ఈ బంగారు బోనం ఇవాళ ఆంధ్రాలో కూడా అడుగు పెట్టింది బంగారు బోనం. చూడురి బోనం ఇక మరి రేపు ఇది మొత్తం ప్రపంచమే వాకుతట్టుంది ఈ బంగారు బోనం. అంటే బోనాల పండుగ గొప్పతనం, బోనాల పండుగ విశిష్టత గట్ల ముంగడి పోతుందిలా. ఇంకొకటి ఉండేగా ఆంధ్రజ్యోతి, ఇది కూడా చూద్దాం. ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు, చైనాలో ఏఐ ఆధారిత మనుషులతో ప్రత్యేక మ్యాచ్. చూస్తున్నారు ఇప్పటిదాకా పోరగాళ్ళు ఆటలు ఆడంగా చూసినాం మైదానాలలో, ఇప్పుడు రోబోలే ఆడుతున్నాయి ఆట. గస వంటి టెక్నాలజీ తీసుకొని వచ్చిర్రు, పెరుగుతూ ఉంది టెక్నాలజీ. మరి ఇది వినాశకాలం విపరీత బుద్ధి అవుతుందా? ఇంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెడు, మరి మంచికి వాడితేనే అది ఏమన్నా అందం సందం. మరి దీన్ని ఆసరాగా చేసుకొని చెడుకు కూడా వాడుతుర్రు ఈ ఏఐని. ఇక మొత్తానికైతే ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు మాత్రము ఫుట్బాల్ ఎట్లా ఆడుతుంది పొరగాలి అనుకునేరు రోబోలు. వీడికి వచ్చింది కథ టెక్నాలజీ. బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదు ఆయన అమిత్ షా. ఇదేంది గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలు చోట్ల గుడ్లు చికెన్ అరటిపండ్ల సరఫరా బంద్, రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం, కాంట్రాక్టర్ల హెచ్చరిక, పలు చోట్ల 2 నుంచి 3 ఏళ్ళుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫాములు, కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. ఇక మరి పశహీలకు కుచ్చనాలు అంతలేవాట, వీళ్ళకు సంసారం వెళ్తలేదట. మొత్తానికి ఈ బంద్ చేసిరట, గుడ్లు చికెన్ అరటిపండ్లు బంద్ చేసిరట. ఎప్పటి నుంచి? జనవరి నుంచి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. అద్దె బకాయిలు, సరఫరాదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే ఎందుకు కారణం. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోన్ చేస్తున్నామే ఏదో ఉంటే బిడ్డగా వెళ్ళాక వార్త. అమ్మా శనార్థి, చెప్పే. ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్లో మన లైవ్లో ఉన్నారమ్మా. ఈ హరీష్ రావు నిన్న అమరచింతకి ఏమో పోయిందట, పోయి పోత ఒక ముచ్చట అందుకొచ్చిండు. అది నై తెలంగాణ అన్న ఆయన ఇక రాజ్యం వెరుతుండు అని ఆయన కడుపంతా మురుగుతుంది. మరి ఏం చెప్తావు తల్లి హరీష్ రావుకు? రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదట, ఎప్పుడు నై తెలంగాణ వద్దంటే వద్దన్నాడట. తెలంగాణ కావాలి, తెలంగాణ అసలు ఏర్పాటు కావద్దు, నై తెలంగాణ అన్న ఆయన ఇలా రాజ్యం వేరుతుండు అని మరి హరీష్ రావు కడుపంతా దండం పెడితే మసిలిపోతుంది. ఏం చెప్తావు హరీష్ రావుకు? రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చునేమో, కానీ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి రికార్డులు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అయితే రికార్డులు ఉంటాయి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలు ఉండొచ్చు ఆ రోజు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయన స్టాండ్ తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ కావాలి అని, ఎందుకు కావాలని కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి సుదీర్ఘమైనటువంటి తన యొక్క ప్రసంగం కూడా ఉంది. మీకు కావాలంటే మీ ఏఎన్ఎన్ ద్వారా ఒకసారి దాన్ని మళ్ళా వినిపించే ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటారు, కళ్ళున్న కబోది లెక్క చెవులున్న చెప్తారు కదా, ఆ పరిస్థితిలో ఇవాళ హరీష్ రావు ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదేమంటే వాళ్ళ కడుపు మంట బాధ లోపల. అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే మా మావ నన్ను చేయకపోయే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాను ఒకే ఒక అక్కసు తప్ప అందులో ఎలాంటి నిజము లేదు, వాస్తవం లేదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి ఇంటికాడ వండవేసినట్టు కూడా ఇంకా పొత్తులు వేస్తారు రేవంత్ రెడ్డి మీద వేస్తుంది తప్ప ఈ ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా బిహేవ్ చేయాలి, మా మామ ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు, మరి అది మాట్లాడే సోయి లేనటువంటి హరీష్ రావు గారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లను పూర్తిగా ఒక రాజకీయ కోణంలో చూడాలి తప్ప
ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ వాస్తవం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. సో నిజంగానే ఆయన చక్కగా ఉంది, ఆయన చక్కగా చేసినట్లయితే అయితే మరి ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళ మామ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి బీభత్సము జరిగినటువంటి అన్యాయం ఫోన్ టాపింగ్ అనేది ఫుల్గా రోజు మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం. మరి ఈ ఫోన్ టాపింగ్ కలిగిస్తున్నారు, మరి ఆయన ఫోన్ ట్యాప్ అయింది. మరి ఎందుకు నమ్ముతే వాళ్ళ మామూలు మాట్లాడడం అనేది ఇలాంటి అంశాల పట్ల ఇవాళ పిల్లమోడు మాట్లాడుకున్న ముచ్చటేళ్ళడు అలాంటి విషయాలు తమ్ముంటల మామూలు మాట్లాడడం అనేది. కాబట్టి తమ్ములేని మాటలు, పసలేని మాటలు ఇవాళ నైట్ తెలంగాణ ఎవరన్నారు? తలసాని శ్రీనివాసు నైట్ తెలంగాణ మాట్లాడిండు. అలాంటి తలసాని తీసుకొచ్చి మేము మామ మంత్రిని చేసినాడు, ఏం చేసినావు కూతురు పనులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ సమాజానికి. కాబట్టి పదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పాలన ప్రతిపాలన ప్రజలకు అందించేటువంటి మంచిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇవాళ నంగదండాలు చేయకుండా కేవలము ప్రజా సంక్షేమమే ప్రజల యొక్క బాగుండాలి అని చెప్పి పేద ప్రజల గురించి ఆలోచించి సందర్భం పెట్టినందుకు అక్కసు వెలగలుగుతున్నారు. ఇవాళ పేద ఆడబిడ్డలకి ఇవాళ ఉచితంగా బస్ ప్రయాణం కల్పిస్తున్నందుకు అక్కసు వెలగలుగుతున్నారు. ఇవాళ ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క పని చేసినా కూడా దాన్ని ఏదో రకంగా దానికి మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప మంచిగా రిసీవ్ చేసుకునేటువంటి సోయి లేదు. ఇవాళ నియంత్రణలో ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు ఈ బీజేపీ వాళ్ళు, కేంద్ర వాళ్ళు? సిబిఐ ఈడీ తోటి విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది వచ్చింది? అయితే లోపటంగా ఇద్దరు ఒకటే, ఏది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అన్నట్టుగా ఇప్పుడు రాములు కేసీరావు కొడుకు రాముల అంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు. మరి ఆయనకేం చెప్తావు తల్లి? నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ఈ రేట్స్ ఏదైతే ఉన్నదో, సో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎలాంటి ఏమంటారు ఫారెన్ యొక్క వాళ్ళ లావాదేవీల్లో కేంద్రం యొక్క అనుమతి లేకుండా తను చేసినటువంటి దానికి క్యాబినెట్ అనుమతి లేకుండా చేసినడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇవాళ ఆయన కేసుని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ఆయన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు కొట్టినట్టు చేయండి, నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ యొక్క పని ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్న అమిత్ షా వచ్చి మాట్లాడినటువంటి మాటలు, అమిత్ షా గారు చాలా పెద్ద మాటలు మాట్లాడినారు. ఆయన కాళేశ్వరము ఏటీఎం గా మారింది, కాళేశ్వరాన్ని ఏమంటారు బీఆర్ఎస్ కి ఏటీఎం గా ఉండింది స్టేట్మెంట్ ఆయన చేశారు. ఇదే కాళేశ్వరం పైన మాలాంటి వాళ్ళని కూడా ఎన్నో కంప్లైంట్ చేశారు. మరి ఎందుకు వాటిపైన యాక్షన్ తీసుకోలేదు బీజేపీ? ఏమైనా ఏమంటారు రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చిన ఏదో 2 కుప్పలు చెప్పాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాటికి బీజేపీ టీఆర్ఎస్ ఒకటి. ఇంకో విషయం ఈ సందర్భంగా నేను ఇంకోటి అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక ఆరోపణ చేశాడు, మా 4 ఎమ్మెల్యేలను బీజేపీలు తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు, నా దగ్గర ఫోన్ ట్యాప్ రికార్డింగ్ రికార్డులు ఉన్నాయి, వీటిని నేను మీకు పెన్ డ్రైవ్ పంపిస్తున్నా. ఆ సందర్భంలో ఆ కేసులో సంతోషి కూడా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేశారు. మరి ఎందుకు మరి దీనిపైన భారతీయ జనతా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు చేయలేదు? ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగపరిచే విధంగా వాళ్ళు చేసినటువంటి పనులు భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది. కాబట్టి దీంతో అధికారులు ఏమంటారు పౌడు కొట్టినట్టు తెలంగాణ సభ అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకు ఎక్కడ దాని పక్కలేనటువంటి స్టేట్మెంట్ దాంతో ఇలాంటి రాజకీయ కోణంలో అమిత్ షా వచ్చిపోయాడు కాబట్టి ఏదో చెప్పాలి అనే ఉద్దేశం అంతేం లేదు. ఎక్కడైనా 2 నేషనల్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి 2 పార్టీలు ఎక్కడైనా ఒకటైతాయా, ఒక లైన్ లో పనిచేస్తాయా? సో ఇవాళ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ సఖ్యతగా ఉండాలని పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ గత పార్టీ లాభం వస్తుందా? కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసమే, ప్రజల యొక్క బాగోగుల కోసమే పనిచేస్తుంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ సంపన్నుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పిల్లల కోసం పనిచేస్తుంది. టీఆర్ఎస్ ఆ 4 కోసం కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ దేశంలో ఉన్న సబ్బండ వర్గాల కోసం పనిచేస్తుంది. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక మరి ఇందిరా శోభన్ గారు ఈ రకంగా అటు బాబాకు ఇటు
బామ్మర్ది ఇద్దరు అదే హరీష్ రావుకు ఇటు రాములకు మరి మొత్తానికైతే ఈ రకంగా ఆమె సమాధానం చెప్పింది. చూద్దాం మరి ఆ కోళ్యాలు రేపు